కంచె సేన మేసేస్తే ఇంకెవరితో చెప్పుకుంటారండి. అలాగే పోలీసే దొంగలైపోతే అది కూడా ఓ లేడీ ఆఫీసర్ అయితే ఇదిగోండి ఇలాగే ఉంటది. అదేందమ్మా, అసలు ఆవిడ నిజంగా పోలీసేనా లేకపోతే పాత వాసనలు ఏమైనా గుర్తొచ్చాయంటావా? అవన్నీ తెలుసుకోవాలంటే ముందు ఆవిడ ఎక్కడుందో పట్టుకోవాలి అబ్బాయి. ఫ్రెండ్ ఇంట్లోనే దొంగతనం చేసేసి కనిపించకుండా పోయిందంట. గొప్పోళ్ళు చేస్తే దాన్ని దొంగతనం అనకూడదమ్మా, తస్కరించడం అనాలి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అసలే పోలీసు ఇలాంటి దొంగతనాల గురించి చాలా కేసులే చూసుండిద్ది. మరి సీసీ కెమెరాలు ఉంటాయని ఎలా మర్చిపోయిందంటావు? పోలీసోళ్ళు ఉన్నది దేనికోసం? చట్టాన్ని కాపాడడానికే కదా. దొంగతనాలు చేసే వారిని పట్టుకోవాలి, రౌడీ షీటర్లను పట్టుకోవాలి, నేరస్తులను అరెస్టు చేయాలి, లా అండ్ ఆర్డర్ను కాపాడాలి. అలా చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ శాఖలో మంచి పొజిషన్లో ఉన్న ఒక లేడీ ఆఫీసర్ క్రైమ్కు పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలి? అలాంటి షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఒక మహిళా డీఎస్పీ కాకి డ్రెస్కే మచ్చ తెచ్చే పని చేసింది. తన స్నేహితురాలి ఇంట్లోనే 2 లక్షల రూపాయల నగదు, ఓ మొబైల్ ఫోన్ను దొంగిలించింది. సీసీటీవీ ఫుటేజ్లో ఆ మహిళా అధికారి కరెన్సీ నోట్లను చేతితో పట్టుకుని వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భోపాల్లోని జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కేసు నమోదైంది. అది కూడా ఆ శాఖ ఆఫీసర్ పైన. స్వయానా ఆ ఆఫీసర్ ఫ్రెండే ఈ కేసు పెట్టింది. తాను మొబైల్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్లినప్పుడు డీఎస్పీ చోరీకి పాల్పడిందని ఆమె ఆ కంప్లైంట్లో ఆరోపించింది. డీఎస్పీ కల్పన రఘువంశీ తన బ్యాగ్లోని 2 లక్షల రూపాయలతో పాటు మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లినట్లు తెలిపింది. ఈ దొంగతనం జరిగిన దృశ్యాలు ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఫుటేజీలో మహిళా డీఎస్పీ ఆమె ఫ్రెండ్ ఇంట్లోకి వచ్చి తిరిగి వెళ్తున్న సీన్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇందులో దారుణమైన విషయం ఏంటంటే ఆ డీఎస్పీ చేతిలో నోట్ల కట్ట ఉండడం కూడా ఆ ఫుటేజీలో రికార్డైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జహంగీరాబాద్ పోలీసులు డీఎస్పీ కల్పన రఘువంశీపై దొంగతనం కేసు నమోదు చేశారు. చోరీకి గురైన మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాకపోతే డబ్బు మాత్రం ఇంకా దొరకలేదు. ప్రస్తుతానికి దొంగ డీఎస్పీ పరారీలో ఉన్నారని, ఆమె కోసం స్పెషల్ టీమ్స్ వెతుకుతున్నాయి. దీనిపైన నెటిజన్లు రియాక్ట్ అవుతూ పోలీసు శాఖకే ఆమె తీరు సిగ్గు